ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మంతెన రియల్టీ. హైదరాబాద్ ఈ పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేవి రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మాల్స్, లాజిస్టిక్ హబ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రంగాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇండియాలోనే టాప్ మోస్ట్ సిటీగా పేరుగాంచింది మన హైదరాబాద్. మరి అలాంటి హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే కాకుండా అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే హైదరాబాద్ ఏ రేంజ్లో ముందుకెళ్తుందో మనందరం గమనించాలి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ రాకముందు హైదరాబాద్ ఎలా ఉంది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎలా ఉంది, అది మన కళ్ళతో మనమే చూస్తున్నాం. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ రాకముందు ఎకరం ధర లక్షల్లో ఉంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఎకరం ధర కోట్లలో పెరిగిపోయింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ ఒకప్పుడు లక్షల్లో ఉండేది. బట్ ఈరోజు అదే ఎకరం కోట్లలో పెరగడానికి కారణం ఏంటి అంటే ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏరియాలో చూసుకున్నా విపరీతంగా రేట్లు పెరిగాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ రెండూ కలిపి ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దగ్గర 340 కిలోమీటర్ల మేర దీన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. దీన్ని బేస్ చేసుకొని ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దాన్ని, అలాగే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మధ్యలో ఇప్పుడు కొత్తగా కొన్ని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు రాబోతా ఉన్నాయి. ఆ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు ఎక్కడెక్కడ అయితే వస్తున్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. బట్ ఈ వీడియో మీరు చూసే ముందు డెఫినెట్గా ఇది మీకు ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి, డెఫినెట్గా మీకు ఇది యూజ్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ని, రీజనల్ రింగ్ రోడ్ని రెండింటిని కలుపుకొని ఇప్పుడు 9 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం. ఒకటి రావేరియాల దగ్గర స్టార్ట్ అయిన గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో ఆమంగల్ వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా 41.5 కిలోమీటర్స్ మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది శ్రీశైలం హైవే రోడ్డుకి ప్యారలర్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే రెండో రోడ్ చూసుకున్నట్లయితే కోహిడా దగ్గర స్టార్ట్ అయిన రోడ్డు గుడి మల్కాపురం వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ కోహిడా ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే బెంగళూరు ఎగ్జిట్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 దానికి, అలాగే పెద్దంబరపేట ఎగ్జిట్ నెంబర్ 11 ఏదైతే ఉందో రెండింటికి మధ్యలో కోహిడా రాబోతుంది. అక్కడి నుంచి గుడి మల్కాపురం వరకు దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది రామోజీ ఫిలిం సిటీని ఆనుకొని ఈ రోడ్డుని డెవలప్ చేస్తూ ఉన్నారు. మూడోది చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 10 తారామతపేట, అక్కడ స్టార్ట్ అయిన రోడ్డు ఎర్రంపల్లి వరకు దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా 31.4 కిలోమీటర్ల మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. నాలుగో రోడ్డు చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 8 కేసర్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ అయిన రోడ్డు కోమటికుంట వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనికి టోటల్గా 29.2 కిలోమీటర్స్ మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. 5 ఎగ్జిట్ నెంబర్ 4 ఏదైతే ఉందో సుల్తాన్పూర్ దగ్గర స్టార్ట్ అయిన రోడ్డు అంగడపేట వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా 24.7 కిలోమీటర్ల మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. 6 చూసుకున్నట్లయితే ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు ఏదైతే ఉందో ఇక్కడ స్టార్ట్ అయిన రోడ్డు పులిమామిడి వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా 27.6 కిలోమీటర్స్ మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ రోడ్ రాకతో శంకరపల్లి సరౌండింగు, మైతాఫ్ ఖాన్ గూడ, నవాబ్పేట, వికారాబాద్ ఈ చుట్టుపక్కల రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎగ్జిట్ నెంబర్ 15 చూసుకున్నట్లయితే పెదగోల్కొండ. సో ఇక్కడ స్టార్ట్ అయిన రోడ్డు బర్గుల్ వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా 31 కిలోమీటర్స్ మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం హైవే చుట్టుపక్కల రేట్లు విపరీతంగా పెరగడానికి ఈ రోడ్డు ఎంతో హెల్ప్ అవుతుంది. అదే ఎగ్జిట్ పెదగోల్కొండ దగ్గర ఇంకొక రోడ్డు కూడా రాబోతూ ఉంది. అక్కడ స్టార్ట్ అయిన రోడ్డు కేశంపేట వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది టోటల్గా 30.6 కిలోమీటర్స్ మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. పెదగోల్కొండకి 4 కిలోమీటర్ల దూరంలో అంటే తుక్కుగూడకి పెదగోల్కొండకి మధ్యలో ఇంకొక రోడ్డుని డెవలప్ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి తలకొండపల్లి వరకు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది 34 కిలోమీటర్ల మేర డెవలప్ చేస్తూ ఉన్నారు. సో టోటల్గా 9 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు రాబోతూ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తుంటే పెదగోల్కొండ ఎగ్జిట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 3 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు రాబోతూ ఉన్నాయి. ఈ రోడ్లు రాకతో శ్రీశైలం హైవే చుట్టుపక్కల కానీ మహేశ్వరం కానీ విపరీతంగా రేట్లు పెరగడానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు మనం ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ 9 రోడ్ల గురించి మనం తెలుసుకున్నాం. ఇది టోటల్గా 219 కిలోమీటర్ల మేర దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, అన్ని రోడ్స్ కలిపి.
దీనికి టోటల్గా అయ్యే ఖర్చు మనం చూసుకున్నట్లయితే 2,500 నుంచి 3,000 కోట్ల వరకు దీని టోటల్ బడ్జెట్. ఈ ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో కూడా మీ అందరికీ ఎంతో హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. బట్ ఇలాంటి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు మీ వరకు చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.